ఏలూరు సాంబశివరావుపై కేసు నమోదుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే ఆయనపై కేసులు బనాయించారని వర్లరామయ్య ఆరోపించారు. కాగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుపై కేసు నమోదైంది. నోవా అగ్రిటెక్ కంపెనీ నల్లధనాన్ని చెలామణిలోకి తెచ్చి గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ పర్చూరు ఎమ్మెల్యేపై ఆ కంపెనీ ఉద్యోగులు కొందరిపై ఇంకొందరు పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే కొత్త విధానాలు, ఈ కొత్త విధానాలు, కొత్త మోడస్ ఆపరాండిస్, ఇది ఇటాలియన్ వర్డ్ మోడస్ ఆపరాండి. ఈ ఎంఎస్ దేనికి? రాష్ట్ర ఖజానా నింపటానికి కాదు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడటానికి కాదు, తన సొంత ఖజానా, తన జేబులు నింపుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కొత్త కొత్త చట్టాలను కూడా తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్సెస్ అందరూ కడుతున్నారా లేదని ప్రతి స్టేట్లో ఏర్పాటు చేసుకోమని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. నేను కాదంటలేదు. ముఖ్యమంత్రులు ఎవరు? డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళకి అవకాశం. ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేస్తూ ఆటోలకి 50,000, వ్యధ పనులు, తప్పుడు పనులు, దొంగ ఓట్లు చేర్పిడిలో డది అంటుంది మా కుటుంబాన్ని అన్నది ఆమె. మరి మీ చెల్లికి సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడేమో సాక్షికి నాకు సంబంధం లేదు, నాకు లేదన్న. మీ చెల్లెమో ఆయనకి నాకు ఈక్వల్ షేర్ ఉంది, మా నాన్నగారు ఈక్వల్గా పెట్టారు.